Hi guys, welcome to It's Me Yours Navya channel. If you're watching first time my channel, my name is Navya. I'm a YouTube blogger, fashion designer and a fashion content creator. Let's go to the vlog. ఇది జాతర అయిన నెక్స్ట్ డే, అందుకే మా ఫేసెస్ అలా ఉన్నాయి. మనమైతే ఇప్పుడు కాకినాడ వెళ్తున్నాం అన్నమాట. మీకు ఇంకొద్దిగా ముందుకెళ్ళక ఒక అద్దరిపోయే వ్యూ చూపిస్తాను. వెదర్ చూడండి ఎంత బాగుందో, క్లైమేట్ చూడండి. అసలు మా ఇంటి దగ్గరలో ఉంటుంది బీచ్. నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. నా ఫేవరెట్ రూట్ బై ద వే ఇది. ఇంకా మనమైతే కాకినాడ వెళ్తున్నాం. కొద్దిగా ముందుకు వచ్చాక బీచ్ రోడ్ మొత్తం ఎలా అయిపోయిందో చూడండి. అసలు మాకు స్క్రీన్ కూడా కనపడలేదు. తర్వాత ఇంకా మా ఇంటికి కొన్ని టైల్స్ కావాలంటే ఆ టైల్స్ చూడడానికి వెళ్ళామన్నమాట. ఇంకా కొన్ని వేసేటివి ఉన్నాయి, పార్కింగ్ టైల్స్, ఇంకా డూప్లెక్స్ స్టెప్స్కి కొన్ని టైల్స్, అవన్నీ చూసి కొన్ని ఫైనలైజ్ చేసామన్నమాట. బై ద వే ముందు వెళ్ళిన కన్నా ఇప్పుడు కలెక్షన్స్ బాగున్నాయి. ఇంత మంచి వెదర్లో పానీపూరి తింటే ఎలా ఉంటుంది చెప్పండి, అదిరిపోద్ది కదా. అందుకే మేము పానీపూరి తింటున్నాం. ఇంకా ఇక్కడ ఫైనల్లీ నేనైతే కాకినాడలో మంచి పానీపూరి సెంటర్ కనిపెట్టేశాను అనమాట. సర్పవరం జంక్షన్లో అపోలో ఆపోజిట్లో ఉందన్నమాట. ఇంక ఇక్కడ హర్షిత్ గడు మా కోసం ఈ కుట్టి పప్పిని తీసుకొచ్చాడు ఆడుకోవడానికి. ఇంకా మా షాడో గడు మా మీద అలిగి మా దగ్గరికే రాలేదనుకోండి, అది వేరే విషయం. వీడితో అయితే మేము ఫుల్ ఆడుకున్నాం. అసలు ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఇది మా హర్షిత్ వాళ్ళ ఫ్రెండ్ అదంట. అసలు ఎంత నచ్చిందో నాకైతే. దీంతో ఫుల్ ఆడుకున్నాను నేనైతే. అసలు ఎంత క్యూట్గా, ఆ క్యూట్ మొహం చూడండి. ఎవరన్నా దాన్ని నో అంటారు చెప్పండి, ఎంత బాగుందో చూడండి. అదైతే అసలు చాలాసేపు ఆడలేదు. తర్వాత కాసేపటికి యాక్టివ్ అయింది. అది యాక్టివ్ అయిన టైంకి అన్న వచ్చి తీసుకెళ్ళిపోయాడు కూడా. ఇంకా ఆ రోజు నైట్ మేము డిన్నర్కి వెళ్దామని రెడీ అయ్యి కూర్చున్నాం అన్నమాట. నిఖిలన్న మా అందరినీ డిన్నర్కి తీసుకెళ్తా అన్నాడు. ఇంకా అన్న అదే చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడో తెలీదు, హీరోకి తెలియాలి. తర్వాత ఇంకా అవుట్ఫిట్ చెక్ అన్నమాట. నేనైతే ఈ బ్లాక్ ఫ్రాక్ వేసుకున్నాను. ఇంకా కంపల్సరీ అవుట్ఫిట్ చెక్ కావాలి. మేమైతే స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఇంకా ఇప్పుడు ఒక రియాక్షన్ ఉంటుంది చూడండి. మా తమ్ముడు ఇంకా కెమెరా పెడితే మమ్మల్ని తిట్టడమే పని. ఇంకా మేమైతే ముగ్గురు మ్యాచింగ్ వేసుకున్నాం. ఇంకా మేము లాపినోస్కి వెళ్ళాము పిజ్జా తినడానికి. ఇంకా వెళ్ళిన వెంటనే ఇటు క్లాస్ పిక్కాడు. ఇంకా పని పాట లేదు, ఎప్పుడు కెమెరా పెట్టుకునే తిరుగుతున్నావు, ఇంకా పని ఏం లేదు నీకు అని తిడుతున్నాడు. మేమైతే చికెన్ మ్యాక్రోన్ పిజ్జా అండ్ మొజిటో, ఒక కోకోకోలా అండ్ వేరే నేమ్ మర్చిపోయాను. తర్వాత ఇదైతే మాత్రం బిస్కాఫ్ ఐస్ క్రీమ్, చాలా అంటే చాలా బాగుంది. తర్వాత సురుచికి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా పానీపూరి ఉండాలి నాకు. తర్వాత ఇక్కడ అండ్ ఆప్రికాట్ డిలైట్, ఇంకా రాజ్ కచోరీ, ఇవన్నీ తిన్నామన్నమాట. తర్వాత అక్కడి నుంచి పెట్ షాప్కి వెళ్ళాం. అసలు ఈ హస్కీ చూడండి ఎంత బాగుందో. ఈ ల్యాబ్ చూడండి ఇంకా క్యూట్గా ఉంది కదా. నాకు ఏమనిపించిందంటే అక్కడి నుంచి ఏదో ఒకటి తెచ్చేసుకోవాలని అనిపించింది. తర్వాత మా షాడో గడ్ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో. అయినా ఈడు ఉండగా మాకు ఇంకొకరు అవసరం అంటారా? అసలు ఈడైతే ఎంత అలుగుతాడో, జెలసీ ఫెలో. ఇంకా నెక్స్ట్ డే మేము పొద్దుటే కాఫీ తాగి నేనైతే బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యానమాట. అదే అవుట్ఫిట్ చూపిస్తున్నాను. ఇంకా నాకు పని పాటలేదు అనుకోండి. ఇంకా మంచిగా రెడీ అవ్వడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు అసలు అన్న, నేను, సిరి అందరం వెళ్దాం అనుకున్నాం. కానీ కాకపోతే కార్ టైర్ పంచర్ అయింది. తర్వాత హర్షిత్ బాబు తీసుకెళ్తున్నాను నన్ను ఇక్కడ. ఇంకా మనమైతే ఇక్కడ గ్రానైట్ చూడడానికని వెళ్తున్నాం అన్నమాట. ఇంటికి వెళ్ళి చూసి వచ్చాక మమ్మీ ఏం చేస్తుందంటే పరాటాస్ చేస్తుంది. అప్పటికే డో ప్రిపేర్ చేసి పెట్టుకుంది. మనమైతే వెళ్ళి నేను నేర్చుకుంటాను రా, నా ఛానల్లో పెడతానని చెప్పేసి వీడియో తీస్తున్నా. డో ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మైదా, కొద్దిగా రవ్వ, కొద్దిగా షుగర్, కొద్దిగా సాల్ట్ వేసుకుని మంచిగా కలుపుకొని ఒక 2 hours పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మంచిగా వాటిని చేసుకుని ఇట్లా తిన్నగా చేసుకోవాలి. ఎంత తిన్నగా అయితే అంత తిన్నగా చేసుకోవాలి. అప్పుడే మీకు మంచిగా వస్తుంది, చాలా బాగా వస్తుంది తిన్నగా చేసుకున్న తర్వాత 4 spoons గీ, 4 spoons ఆయిల్ వేసుకుని ఒక దాంట్లో పెట్టుకుని అది మొత్తం మంచిగా మెల్ట్ చేసుకుని కలుపుకుని దాన్ని అప్లై చేయాలన్నమాట. ఆ చపాతీకి మంచిగా ఎంత తిన్న అయితే అంత తిన్న చేసుకోండి, బాగా వస్తుంది అప్పుడు. ఇంకా ఫుల్గా ఏంటి అంత గీ అది వేసేస్తున్నారు అనుకుంటున్నారా, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఒకటి కన్నా ఎక్కువ తినలేకపోయాం, మామూలుగా లేదు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అంటే నేను చేసానని కాదు, నిజంగా బాగా వచ్చింది. అండ్ ఒక పిజ్జా కట్టర్ తీసుకుని స్ట్రైట్గా థిన్గా కట్ చేసుకోవాలి. అవి కూడా దగ్గర కట్ చేసుకుంటే మీకు బాగా వస్తాయి లేయర్స్. ఇంకా అట్లా
వెట్రికల్గా ఇంత దగ్గరికి కుదిరితే మీరు అంత దగ్గరికి కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే మొత్తం అలా కట్ చేసుకుని చూపిస్తున్నాను మీకు. ఇంకా దాన్ని ఇప్పుడు ఒకటి చాలా ఏ లేయర్కి ఆ లేయర్ జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. మంచిగా తీసుకుని దాన్ని మొత్తం ఒక రోల్ కింద చేసుకోవాలి. అక్కడ చూడండి ఎలా రోల్ చేశానో అలా రోల్ తీసుకుని ఇప్పుడు నేను ఎలా ట్విస్ట్ చేశానో అలా ట్విస్ట్ చేసుకోండి మీరు. ఇఫ్ మీకు ఎవరికైనా బోర్ కొడితే స్కిప్ చేసేయచ్చు మీరు. అండ్ ఇలా రోల్ కింద చేసుకుని పెట్టుకోవాలి. రోల్ కింద చేసుకుని పెట్టుకుని మేమైతే అలా ఒక 6 or 7 ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం అన్నమాట. మీకు అది కూడా చూపిస్తాను. ఇంకా అలా చేసుకుని ఒకసారి ఇలా ట్విస్ట్ ఇస్తే అది మామూలు చపాతీలా అయిపోద్ది అన్నమాట. దాన్ని తీసుకెళ్ళి ప్యాన్ మీద హీట్ చేసుకోవాలి. ఇంకా మేము చేసుకున్నవి చూపిస్తున్నాను అనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం కావాలితే మనకి ఫ్రోజన్వి దొరుకుతాయి కదా, ఇక్కడ చపాతీస్ పరాటాస్ అలా మనం కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఒక 1 week వరకు ఉంటాయంట మమ్మీ చెప్పింది. ఇంకా అదే చూపిస్తున్నాను. ఇంకా తర్వాత మంచిగా కాలిన తర్వాత చూడండి ఇలా అంటే ఎంత బాగా వస్తున్నాయో లేయర్స్. నిజంగా పరాటా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంక ఇక్కడ ఎగ్ బుజ్జి చేస్తుంది మమ్మీ. నాకు ఎగ్ బుజ్జి ఇష్టం కాబట్టి ఆ రోజు ఎగ్ బుజ్జి చేసింది, కానీ లేకపోతే చోలే కర్రీ చాలా బాగుంటుందంట. ఇంకా అదైతే తినేసి మనమైతే ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్కి వెళ్తున్నాం అన్నమాట తినడానికి. సిరి, నేను, హర్షిత్, అన్నయ్య అందరం వెళ్తున్నాం అన్నమాట. ముందు ఈ కోన్ పిజ్జా తిన్నామన్నమాట. ఇది చాలా బాగుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత కొద్దిగా ముందుకు వచ్చి వాఫిల్స్ తినడానికి వచ్చాము. ఇదైతే కిట్ క్యాట్ వాఫిల్, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. తర్వాత ఇది ట్రిపుల్ చాక్లెట్ తిన్నాం, ఇది కూడా బాగుంది. అది అయిపోయాక కొద్దిగా భానుగుడి దగ్గరికి వచ్చి ఒక జ్యూస్ షాప్ ఉంటుంది, అక్కడ ఒక ఐస్ యాపిల్ ఒకటి మళ్ళీ సీతాఫల్ ఒకటి తాగాం, 2 బాగున్నాయి. ఇంకా అది అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇట్స్ గివ్ మోర్ ఎనర్జీ టు create a new content actually. Thank you for watching. Bye bye guys.